శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా నీకేనయ్యా ఆత్మ దేవా నీకేనయ్యా. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Sosai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఎల్లా అప్పారావు, ఎల్లా సత్యవతి, ఎల్లా గంగమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల జోజీ, కరుణ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ,
మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉండగా మీ కుటుంబాలను దీవించమని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, మీ కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కోసం, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములలో ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను, రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనములు మరియు
8వ వచనం నుండి 20 వచనముల వరకు. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము 3వ ఏట బబిలోనియా రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడించెను. ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవాలయములోని మిగిలియున్న ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అతడు వానిని బబిలోనియాకు కొనిపోయి తాను కొలుచు దేవతల మందిరపు ఖజానాలో ఉంచెను. ప్రవాసులుగా వచ్చిన ఇజ్రాయేలుల నుండి రాజవంశమునకును ఉన్నత కుటుంబములకును చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారి అయిన అస్పెనాసు అను నపుంసకుల అధిపతికి ఆజ్ఞాయించెను. వారికి అందమును తెలివితేటలను ప్రావీణ్యమును ఉండవలయును. శారీరకములైన లోపములుండరాదు. వారు మంచి శిక్షణ పొందవలయును. తర్వాత వారు రాజునకు కొలువుకాండ్రుగా పనిచేయుదురు. అష్పెనాసే వారికి బబులోనియా భాష శాస్త్రములు నేర్పవలేను. మరియు ఆ యువకులకు రాజభవనము నుండియే భోజనము ద్రాక్ష సారాయము పంపవలేనని రాజు ఆజ్ఞ ఇచ్చెను. ఈ రీతిగా వారు 3 ఏండ్లు తరఫీదు పొందిన పిమ్మట రాజునకు కొలువు చేయవలయును. అట్లు ఎన్నికైన యువకులలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అను వారుండిరి. వారెల్లరును యూదా తెగకు చెందినవారు. 8వ వచనం నుండి 20 వచనములు. దానియేలు రాజభవనము నుండి వచ్చిన ఆహార పానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచెను. కనుక అతడు తన్ను పవిత్రత నుండి కాపాడమని అష్పెనాసును వేడుకొనెను. ప్రభువు అష్పెనాసునకు అతనిపై దయా సానుభూతి కలుగునట్లు చేసెను. కానీ ఆ అధికారి రాజునకు వెరచెను. కనుక అతడు దానియేలుతో మీరేమి భుజింపవలయునో ఏమి త్రాగవలయునో రాజే నిర్ణయించెను. మీరు ఇతరుల యువకుల వలె పుష్టిగా నుండనిచో అతడు నా తల తీయించును అని చెప్పెను. కనుక దానియేలు ప్రధాన అధికారి తనకును తన 3 మిత్రులకును సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకు పోయి, అయ్యా, నీవు మమ్ము 10 రోజుల పాటు పరీక్షించు చూడుము. మాకు భుజించుటకు శాకాహారమును త్రాగుటకు నీళ్లు మాత్రమిమ్ము. అటు పిమ్మట మమ్ము రాజభవనము నుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులతో పోల్చి చూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మా పట్ల తగినట్లుగా వ్యవహరింపుము అనెను. అతడు వారి పలుకులను అంగీకరించి 10 రోజుల పాటు వారిని పరీక్షించి చూచెను. ఆ గడువు గడిచిన పిదప వారు రాజభోజనము ఆరగించిన యువకుల కంటే ఆరోగ్యముగాను బలముగాను కనిపించిరి. కనుక అప్పటి నుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తిననిచ్చెను. దేవుడు ఆ 4 యువకులకు భాషయందును విజ్ఞానమందును తెలివిని నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలునకు దర్శనములకు స్వప్నములకును అర్థము చొప్పు నేర్పును కూడా ప్రసాదించెను. రాజు పెట్టిన గడువు ముగిసిన తర్వాత అష్పెనాసు యువకులందరినీ నెబుకద్నెజరు సమక్షమునకు కొనివచ్చెను. రాజు వారందరితో సంభాషించెను. కానీ ఎల్లరిలోనూ దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా మిన్నగా నుండిరి. కనుక వారు రాజునకు సేవలు చేయనారంభించిరి. రాజు ఏ విజ్ఞాన విషయములను అడిగినను, ఏ సమస్య గురించి ప్రశ్నించినను ఈ 4 యువకులకు అతని రాజ్యము మొత్తములోని జ్యోతిష్కుల కంటెను మాంత్రికుల కంటెను 10 రెట్లు అదనముగా తెలిసి ఉండెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4వ వచనం వరకు. దేవాలయమున కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూసెను. ఒక పేద వితంతువు అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటేనూ ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను అని పలికెను. వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి, కానీ ఈమె తన పేదరికములో తన సమస్త జీవమును సమర్పించినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కానుకల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎంతోమంది కానుకలు వేసినప్పుడు ప్రభు చూస్తూ ఉన్నాడు. అలాగే ఒక పేద వితంతురాలు వేసిన ఆ 2 కాసులను కూడా చూసి ఆయన ఎంతగానో అభినందిస్తూ ఉన్నాడు. తన శిష్యులకు ఈమె అందరికంటే ఎక్కువ కానుక వేసింది అని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కానుకల గురించి ధ్యానం చేసే ముందు దేవుని గురించి ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. దేవునికి ఇవ్వటం అంటే చాలా ఇష్టం, దీవించటం అంటే చాలా ఇష్టం. మనందరం కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక బంధకాలలో ఉన్న వారిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా భోజనం పెడుతున్నాడు, సమృద్ధిగా పెడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, 5,000 మందికి ఆహారాన్ని పెట్టినప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు పెట్టడం అంటే ఇష్టం, దీవించటం అంటే ఇష్టం. అయ్యా నేను చనిపోతున్నాను, ఈ పాపాంధకారానికి బలైపోతూ ఉన్నాను, నేను మరణిస్తున్నాను అంటే చివరికి తన జీవితాన్నే మనందరికీ ఇచ్చి ప్రాణభిక్ష పెట్టి మరణించాడు ప్రభు. చివరికి తన జీవితాన్ని సహితము లెక్క చేయకుండా, తన రక్తాన్ని సహితము లెక్క చేయకుండా, తన శరీరములో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు కారేంత వరకు ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఉదారంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభువుకి ఇవ్వటం అంటే ఇష్టం, దీవించటం అంటే ఇష్టం, స్వస్థపరచటం అంటే ఇష్టం, చివరికి తన ప్రాణాన్ని సహితం ఇవ్వటం అంటే ఆయనకు చాలా ఇష్టం. తనే స్వయముగా నా ప్రజలు రక్షించబడాలి అంటే, నా ప్రజలు విడుదల పొందుకోవాలి అంటే నా రక్తాన్ని తప్పకుండా చిందించాలి, కాబట్టి వారి కోసం నేను ఏదైనా చేస్తాను అని ప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరులారా, మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన ప్రభువుకు మనం ఏ కానుకలు ఇస్తున్నాం, ఎలాంటి కానుకలు ఇస్తున్నాం, ఎలాంటి కానుకలు ఇస్తే ప్రభు ఆనందపడతాడో మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, కానుకలు ఇవ్వాలి అని అంటే మనలో చాలామందికి బాధే. ఆదివారం వచ్చిందంటే జేబులో నుంచి 10 రూపాయలు తీయాలంటే చాలా బాధపడుతూ ఉంటాం, చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఆలోచించకుండా, వెనక ముందు ఆలోచించకుండా, నేను వీళ్ళ కోసం చనిపోతే, వీళ్ళ కోసం నా ప్రాణాన్ని ధారపోస్తే నా జీవితం ఏం కావాలి, నేను కేవలం 33 సంవత్సరాల యువకునే కదా, ఇంకా ఎన్నో సంవత్సరాలు బతకవలసినటువంటి వాడిని, ఈ యవన దశలోనే నేను వీళ్ళ కోసం నా రక్తాన్ని చిందిస్తే నా జీవితం ఏమి కావాలి అని వెనక ముందు ఆలోచించకుండా మనందరి ప్రయోజనార్థం తన జీవితాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు.
అంత గొప్ప దేవునికి ఎలాంటి కానుకనిస్తున్నాం? కానుకలు ఇచ్చే విషయంలో ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం? కానుకలంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు ప్రియ సహోదరులారా. మన పవిత్రమైన జీవితం ఆయనకి ఒక కానుక. మన గొప్ప విశ్వాసం కూడా ఆయనకు ఒక మంచి కానుక. కానీ పౌలు గారు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. మీ అందరూ కూడా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, ఎంతగానో ప్రేమిస్తున్నారు. ప్రతిరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆ పిల్లవాడికి అర్థమవుతుందా? కార్యరూపం కావాలి, క్రియల రూపంలో చూపించాలి. వాడు ఉన్నది జానెడైనా, వాడి పుట్టినరోజు నీవు కొనే బట్టలు ఎంత ఖరీదు పెట్టుకుంటూ ఉన్నావు, వాడు ఉన్నది జానెడైనా వాడి మెడలో ఎన్ని బంగారపు ఆభరణాలు కొంటున్నావు. కారణం ఏమిటంటే ఆ వ్యక్తిని నీవు అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆ వ్యక్తిని నీవు అంతగా విలువ కడుతున్నావు కాబట్టి క్రియల రూపంలో చూపిస్తూ ఉన్నావు. మరి నిన్ను నన్ను రక్షించినటువంటి ఆ ప్రభువును, నీకోసం నా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ ప్రభువుకు నీవు నేను ఇచ్చే కానుక ఎంత? దాన్ని ఏ విధంగా మనం కొలుస్తున్నాం, ఏ విధంగా జమ కడుతున్నామో మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. చాలాసార్లు కానుకలు ఇచ్చేటప్పుడు ఈ డబ్బులు ఈ సేవకులే కదా తినేది, వీళ్ళకి ఇంత డబ్బు అవసరమా, ఇంత డబ్బు ఇవ్వటం అవసరమా అని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, దేవుడు స్వయముగా మనమిచ్చినటువంటి కానుకలను ఆస్వాదించడు, కానీ మనమిచ్చినటువంటి హృదయాన్ని మాత్రం దీవిస్తాడు. కానుకలు దేవుని సన్నిధిలో దేవుని మహిమార్థమై ఉపయోగించబడతాయేమో, కానీ నీవిచ్చినటువంటి హృదయాన్ని మాత్రం దేవుడు చూస్తాడు. అందుకనే హృదయ రహస్యాలనల్లా గుర్తించు ప్రభువు నీకు తగినటువంటి బహుమానాన్ని ఇస్తాడు అని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, జేబులో చాలా నోట్లు ఉంటాయి, కానీ దానిలో లీస్ట్ నోట్, తక్కువ నోటు ఏదుందా ఏరి ఆ నోటును అక్కడ పడేస్తూ ఉంటా. జేబులో చాలా డబ్బులు ఉంటాయి, ఆ చిల్లర డబ్బులు వచ్చేంత వరకు అన్ని జేబులు ఎతకటం ప్రారంభిస్తా. నీవు నీ దేవునికి ఇచ్చే విలువ ఈ చిన్న కాయినేనా? ఈరోజు భిక్షగాళ్ళు కూడా కాయిన్లు తీసుకోవట్లా, కానీ దేవుణ్ణి భిక్షగాడిగా చేసి ఆ కానుకలను ఆ కాయిన్లను ప్రభు సన్నిధిలో పడేస్తూ ఉన్నా. ప్రియ సహోదరులారా, మనం దేవునికి ఏ విధంగా వెల కడుతూ ఉన్నాం, విలువ కడుతూ ఉన్నామో మన క్రియల ద్వారా అక్కడ రుజువు చేయబడుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. దేవునికి కానుకలు ఇచ్చేవారు ఇదిగో ఈ 3 రకాల వాళ్ళు కలిగి ఉన్నారు. మొదటి రకం వారు దేవునికి కానుకలు ఇస్తారు, కానీ భయముతో ఇస్తారు. దేనికి భయంతో ఇస్తారు అంటే, కానుకలు ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, కానుకలు ఇవ్వకపోతే 10 మంది నా గురించి ఏమైనా అనుకుంటారేమో, కాబట్టి ప్రజల గురించి లేకపోతే ఏమైనా ఇవ్వకపోతే ఏమైనా జరుగుద్దేమో అని చెప్పి భయముతో కానుకలు ఇస్తారు, కానీ భక్తితో కానుకలు ఇవ్వరు, దేవుని యందు విశ్వాసముతో కానుకలు ఇవ్వరు. మొదటి రకం వారు భయముతో కానుకలు ఇచ్చేవారు. ఇక రెండవ రకం వారు బాధ్యతతో కానుకలు ఇచ్చేవారు. ఈరోజు ఆదివారము నేను గుడికి వెళ్ళాలి, బాధ్యత. గుడికి వెళ్ళిన తర్వాత రూపాయో 10 రూపాయలో కానుక వేయాలి, ఇది బాధ్యత. ఈ వారం రోజుల పాటు అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మిగిలిన చిల్లర మాత్రం ఆదివారానికి దాచి పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ చిల్లరి కానుక వేయడానికి ఉపయోగపడుతుంది. బాధ్యత. ఆదివారం కాబట్టి గుడికి వెళ్ళాలి, ఆదివారం కాబట్టి సందా ఇయ్యాలి, కాబట్టి మొక్కుబడి చెల్లించుకునేటువంటి వారు వీళ్ళు. మొక్కుబడి కోసం కానుకలు సమర్పించుకునేటువంటి వ్యక్తులు రెండవ రకం వారు. వీళ్ళనే బాధ్యతాయుతమైనటువంటి కానుకలు. వీరిలో భక్తి ఉందా, విశ్వాసం ఉందా, దేవుని యందు ప్రేమ ఉందంటే క్వశ్చన్ మార్క్గానే ఆలోచించాలి. కాబట్టి బాధ్యతతో కానుకలు వేసేవారు రెండవ వారు. ఇక మూడవ రకం వారు కృతజ్ఞతా భావముతో, సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ ఆత్మతో దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి కృతజ్ఞతతో కానుకలు సమర్పించేవారు.
దశమ భాగం కావచ్చు. కృతజ్ఞత, ప్రభా ఈ నెలంతా నన్ను కాచి కాపాడావు కాబట్టి నా ఆస్తిలో దశమ భాగం మీదే, మీకే సంబంధించాలి, మీ మహిమార్థమై సంబంధించాలి. నీ ఆస్తిలో 10వ పాలును నా సన్నిధికి తీసుకుని వస్తే ఆకాశము నుండి నేను పవిత్రమైనటువంటి ద్వారాలను తెరచి నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు కదా. తప్పకుండా నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఇదిగో ఈ యొక్క నెలంతా కూడా కష్టపడిన దానిలో దశమ భాగం దేవుని మహిమార్థమై ఉపయోగించాలి. అవును ప్రభా, నన్ను ఈ నెలంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలు అని చెప్పి మంచి మనసుతో, కృతజ్ఞతా భావముతో, సంతోషముతో, ఉత్సాహముతో కానుకలు సమర్పించేవారే ఈ కృతజ్ఞత కానుకలు సమర్పించే 3వ రకమైనటువంటి వ్యక్తులు. వెనక ముందు ఆలోచించరు, రేపు ఉన్నాయా లేవని ఆలోచించరు. సంపాదించిన ఆస్తిలో దశమ భాగం దేవునిదే, అది తప్పకుండా పక్కన పెడతారు. ఆదివారం రాగానే దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కానుకలు ఇచ్చేవారు ఈ 3 స్వభావాలను కలిగి ఉన్నారు. ఈ 3 స్వభావాలలో ఎలాంటి స్వభావం నాకు ఉందో ఈరోజు నాకు నేనుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడికి ఇవ్వటం అంటే ఎంత ఇష్టమో, దీవించటం అంటే ఎంత ఇష్టమో, తన ప్రాణాన్ని మనకి ఇవ్వటం అంటే ఎంత ఇష్టమో, మనకు కూడా దేవుడి మహిమార్థమై మన స్థితిని బట్టి, స్తోమతను బట్టి దేవునికి ఇవ్వడానికి అంతే ఆనందంగా ఉన్నామా, అంతే సంతోషంగా ఉన్నామా, అంతే ఉదారంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు దేవుని పట్ల మన ప్రేమను, మన భక్తిని కానుకల ద్వారా రుజువుపరుచుకోవటమే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుని మన దేవుని మహిమార్థమై మనమందరం కూడా సాయశక్తుల కృషి చేసే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ఇవ్వటంలో మేమెంతో అశ్రద్ధ కలిగి ఉన్నాం, నిరాకరిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఎంతగానో వెనుకంజ వేస్తూ ఉన్నాం. కానీ మీరు ఇవ్వటంలో మాత్రం నిరాశపడటం కానీ అశ్రద్ధ చేయటం కానీ మేము చూడలేదు. ఓ ప్రభా, మీ బిడ్డలుగా, మీ యొక్క కుమారులుగా, మేము అనుసరించే వాళ్ళుగా మీలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఇవ్వటంలో ఉదారత్వాన్ని కలిగి జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిలో మంచి విశ్వాసాన్ని దయచేయండి ప్రభా, మంచి భయభక్తులను దయచేయండి ప్రభా, మంచి కృతజ్ఞతా భావాన్ని దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ కూడా మీ మీద ఆధారపడుతూ మీ దీవెనలు పొందుకునే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతోమంది ధనవంతులు వారి సమృద్ధిని బట్టి కానుకలు ఇస్తే ఉదార స్వభావముతో, కృతజ్ఞతా భావముతో పేదరాలకు ఉన్నటువంటి 2 నాణ్యాలను సంపూర్తిగా సమర్పించుకున్నటువంటి ఆమెను అభినందించావు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతతో కానుకలు సమర్పించాలి కానీ భయముతోనో బాధతోనో ఎవరు ఏమనుకుంటారో అని కాకుండా కృతజ్ఞతతో సమర్పించమని మీరు కోరుకుంటున్నారు. అలాంటి మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. చాలా సందర్భాలలో మేము ఇవ్వటంలో నిరాకరించాము ప్రభా, ఎంతో బాధపడి ఉన్నాము, వెనకంజలోనే ఉన్నాము ప్రభా. అందుకే మా జీవితాలు కూడా చాలా సందర్భాలలో వెనకంజలోనే ఉన్నాయి ప్రభా. మాలో ఉదారత్వాన్ని దయచేయమని, మంచి మనస్సును దయచేయమని, నిర్మలమైన మనస్సును దయచేయమని, కృతజ్ఞతా భావాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా క్రియల ద్వారా మీ పట్ల మాకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేసుకునే గొప్ప అవకాశాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మేము అశ్రద్ధ చేసి ఉంటే, నిరాకరించి ఉంటే మమ్మల్ని క్షమించమని, మా అందరిలో నిర్మలమైన హృదయాన్ని, ఉదార స్వభావాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబాలను, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా.
వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న బిడ్డలు, వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి గొప్పగా నూరంతలుగా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యముతో ఉన్నారో, బాధలతో, సమస్యలతో ఉన్నారో
ప్రభువుకు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను, శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ లియో పోపు గారిని, జాన్ ఎస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం.
మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ పునీత జోసెప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీర రక్తం ద్వారా నిత్య జీవము శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా.
సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణర్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనం.